హలోనా? హలో హలో. అంటే ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయితుంది కదా! హ్మ్. సో, కొందరు పేర్లు వినిపిస్తున్నాయి. హ్మ్. హ్మ్. బర్రెలెక్క, వేణుస్వామి, రిషిత, హ్మ్. అమ్మాయి రీతు చౌదరి, హ్మ్. హ్మ్. తర్వాత బబ్జిక్ బబ్లు అని చెప్పి. అవునవును. సో, దానిపైన మీ అభిప్రాయం? హ్మ్. బర్రెలెక్క వస్తుందంటే ఇంకా బర్రెలెక్క రావాలి. ఎందుకంటే ఆమె ఫైట్ కూడా మొత్తం అన్ని 2 తెల్లార్స్ ఇంకా స్ప్రెడ్ అవ్వాలంటే బర్రెలెక్క ఇది కూడా మంచి ప్లాట్‌ఫార్మ్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు బంచిక్ బబ్లూకి ఇదొక ఇంకా ఇంకా బెస్ట్ అంటే ఆయనలో ఉన్న ఒక రిథమ్‌ని, ఒక కామెడీ లెవెల్స్‌ని ప్రూవ్ చేసుకోవడానికి ఇది కూడా మంచి ప్లాట్‌ఫార్మ్. వాళ్ళొస్తే గనుక ఇక 'బిగ్ బాస్ 8' రచ్చ రచ్చ అంటే చాలా బావుంటదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు చూసుకుంటే ముక్కా అవినాష్ కానీ అప్పుడు సీజన్‌లో చాలా అద్భుతం. అంటే 'బావ మాస్టర్' గాని చేసిన కామెడీ అట్లా చూసుకుంటే ఇది కూడా. సో, వీళ్ళు వస్తే గనక ఇంకా బావుంటది. అంటే వేణుస్వామి గారు కూడా ఉన్నారు అని చెప్పి ఒక టాక్ ఉంది. కానీ ఆయన కాంట్రవర్సీ ఎక్కువైతుంది. మరి ఏంటి? అంటే ఇప్పుడు మన వీళ్ళ ఎంగేజ్‌మెంట్ అప్పుడు కూడా అది చేశారు కదా! సో, దానివల్ల మొత్తం అందరు ఫ్యాన్స్ అందరూ యాంటీ అయిపోయారు. సో, ఆయన వేణుస్వామి వస్తా అంటున్నారు కానీ మనకు కూడా తెలీదు. కానీ వస్తే మాత్రం ఆయన భాగవతం మొత్తం బయటకు పడతది. అందరి జాతకాలు చెప్తుంటాడు కదా! మన వేణుస్వామి జాతకం కూడా బయటపడతది. అలాంటి వాళ్ళు రావాలి. ఎందుకంటే ఆయన ఎంత నిజమో, ఎంత అబద్ధమో, ఎంత స్పిరిచువలో, దేవుడిలో ఎంతున్నాడో, అసలేంటి అనే కథ మొత్తం బయటకు తీయాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే 2 టీజర్స్ వచ్చినాయి కదన్నా! 2 టీజర్స్‌లో మీకు చూసి దానిపైన మీ అభిప్రాయం? 2 టీజర్స్ అంటే ఫస్ట్ టీజర్ వచ్చేసి 'బిగ్ బాస్' అంటే 8 అంటే ఏంటి? వరాలిచ్చే కింగ్ అని చెప్పి అంటారు కదా! ఇదంతా న్యూమరాలజీ ప్రకారంగా 'బిగ్ బాస్ 8' అనేది ఏంటంటే ఇప్పుడు 'బిగ్ బాస్ 8' అనేది ఏంటంటే 8 అనేది ఒక స్పిరిచువల్ నంబర్, అది యూనివర్సల్ నంబర్. సో 8 అనే నెంబర్‌కి ఏంటంటే ఏది అనుకుంటే కూడా వాళ్ళ కాళ్ళ ముందుకొస్తది. దేవుడు కూడా వాళ్ళకి అంటే వీళ్ళు 8 నంబర్‌లో పుట్టిన వాళ్ళు గాని ఉంటారు కదా! 8 నంబర్ లక్కీ నంబర్స్ కానీ వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఏదైనా అనుకున్నామనుకో జరిగి తీరిపోతది. దేవుడు కూడా తప్పు చేసినా కూడా సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆ తప్పులో నీతి ఉంటది దాంట్లో. అందరిలాగా కాదు. సో ఇవన్నీ బేస్ చేసుకొని అంటే 'బిగ్ బాస్' అనేది ఏంటంటే 2 హౌసెస్ లాగా ఉంటదా అని అందరూ అంటున్నారు ప్లానింగ్. సో మొత్తం ఇన్ఫినిటీ. 8 ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ. సో దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు 'బిగ్ బాస్ 8' అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఇన్ని సీజన్స్‌లో 'బిగ్ బాస్ 8' అనేది చాలా అల్టిమేట్ డిఫరెంట్. సో దానివల్ల ఇప్పుడు 'బిగ్ బాస్' ఇప్పుడు 'అబ్బాస్' కూడా వస్తున్నారని విన్నా నేను. హీరో 'అబ్బాస్' అప్పట్లో హీరో 'అబ్బాస్'. ఆ ప్రకారంగా ఇంకో ఏవి వచ్చింది కదా! సారీ ఇంకో 'బిగ్ బాస్' ప్రోమో వచ్చింది. దాంట్లో కలర్‌ఫుల్‌గా డాన్స్ చేయడము అదంతా చూసుకుంటే సంథింగ్ ఇప్పుడు 'బిగ్ బాస్' గెలవబోయేది ఇంతవరకు లేడీ కంటెస్టెంట్ ఎవరు గెలవలేదు. లోగో కూడా చూసుకుంటే పింక్ అండ్ యెల్లో ఇవన్నీ కలర్‌ఫుల్‌గా ఉంది కదా! సో మంచి ఒక కలర్‌ఫుల్‌గా ఇట్లా ఒక లేడీ కంటెస్టెంట్ గెలిపించాలని ఉందేమో, లేదంటే 'అబ్బాస్' గాని ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళొస్తే లవర్ బాయ్ అంటే అప్పట్లో సంచలనం. అప్పట్లో మంచి యాక్టర్. సో ఇలాంటి వాళ్ళకి సెట్ అయ్యే విధంగా వీళ్ళు ఆ విధంగా కనెక్ట్ అయ్యేలాగా తీసుకొని పోతున్నారు. అంటే ఆడియన్స్‌కి డిఫరెంట్‌గా చెప్తున్నారు. ఇండైరెక్ట్‌గా చెప్తున్నారు. డైరెక్ట్‌గా చెప్పట్లే ఈ ఏవీస్ వల్ల. మనం దీన్ని చూసుకొని అట్లా ఎస్టిమేట్ చేసుకోవాలి. అల్టిమేట్‌గా 'బిగ్ బాస్' అనేది చాలా నాకు 'బిగ్ బాస్' చాలా నచ్చింది. ఐ యామ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 'బిగ్ బాస్ 8'.